ప్రతి ఒక్క గ్రూప్లో ఒకడు ఉంటాడు, ఒక సినిమా పిచ్చోడు. వాడు లేకపోతే ఆ గ్రూప్లో ఒక లాస్ ఉండదు. ఇంట్రోవర్ట్గా ఉండే నువ్వు ఎక్స్ట్రోవర్ట్గా ఎలా చేంజ్ అయ్యావు, ఎందుకు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ నాకు ఇంకా తెలియదు, బికాజ్ నా వర్టిజం విల్ డిపెండ్ ఆన్ ద టాపిక్ ఐమ్ స్పీకింగ్ విత్ అండ్ ద పీపుల్ హూమ్ ఐమ్ స్పీకింగ్ విత్. సో ఒకవేళ సినిమా గురించి నేను మాట్లాడితే వాడు తెలియడైనా కొత్తోడైనా చాలా బాగా మాట్లాడమని గంటలు గంటలు కూర్చొని. టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్ నా ఫ్రెండ్తో మాట్లాడమన్నా కూడా ఎక్కువ మాట్లాడను, బికాజ్ నా నాలెడ్జ్ ఆ విషయంలో చాలా తక్కువ. ఐఎమ్ లైక్ జెన్యున్లీ అండ్ బొమ్మరిల్లు, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ జెన్యున్లీ అండ్ హ్యాపీ ఆల్సో. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద టాపిక్. అండ్ ఎందుకు ఈ పని చేస్తున్నామంటే ఐ ఫీల్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మూవీస్. అంటే సినిమా బాగా చూస్తా, నాకు నచ్చుద్ది. సో మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను 100% నాలా నేనుంటా. అండ్ ఐఎమ్ వెరీ రిలీవ్డ్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఆ పని చేస్తున్నప్పుడు. సో అందుకే ఇంకా ఆ పని చేయడం కోసం నా భయాన్ని పక్కన పెట్టి ఈ పని స్టార్ట్ చేశా. అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్ సో మచ్. అండ్ ఐ ఫీల్ నాలాగా చాలామంది ఉండుంటారు. ప్రతి ఒక్క గ్రూప్లో ఒకడు ఉంటాడు, ఒక సినిమా పిచ్చోడు. వాడు లేకపోతే ఆ గ్రూప్లో ఒక లాఫ్ ఉండదు, ఆ వాట్సాప్ గ్రూప్లో స్టిక్కర్స్ ఉండవు, ఫ్యాన్ వార్స్ ఉండవు. సో అలాంటి వాడు మీ గ్రూప్లో కూడా ఎవడన్నా ఉంటే వాడికి రీల్ షేర్ చేసి ఈ ఒక విషయం మర్చిపోయాలో చెప్పండి. ఇదిరా ఎలుముద్రలు ఎందుకురా చదువుకున్నా మీ బాబు అంత సంపాదించి చదివితే నువ్వు